హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను నిన్న అలికిన మొలకని పందులు మొత్తం ఏ విధంగా తొక్కాయో చూడండి. ఎంత కష్టపడి పోసుకున్నా గూడంగా మనం వీటికి కావలిలు ఉండలేకపోయినా 3 బత్తల అల్లు మొత్తం దొక్కినాయి. ఇప్పుడు మళ్ళీ పోయాలి. చూడండి. ఇది ప్రకృతి వైపరీత్యమో మరేం వైపరీత్యం అర్థమైతలేదు. మొత్తం బంతి కొట్టినట్టే కొట్టినాయి. వీడికి ఏం పాపం చేసినా ఏమో. మళ్ళా 3 బత్తలు తెచ్చిపోయాలి. కొంచెం కూడా వీటికి ఏమనిపించిందో ఏమో. ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, మొలక అలికినప్పుడు చుట్టూ ఏదైనా కట్టాలి, లేకుంటే ఇలాగనే జరుగుతుంది. ఎందుకంటే వాటికి ఏమన్నా ఉంటే గిట్టంగా భయపడి ఎటన్నా వెళ్ళిపోతే కానీ ఇప్పుడు ఏం కట్టలేదు. అందుకే మంచిగా చూసినాయి వచ్చి తుక్కు తుక్కు కొట్టిపోయినాయి. ఇప్పటికే మొలక లేట్ అయిందంటే అందరు నాట్లు వేసుకుంటారు. నేను నారు పోసిన. ఇక నేను మళ్ళీ మొలకెప్పుడు పోయాలి, నేను నాటు ఎప్పుడు వేయాలి, అంతే కదా. ఇప్పటికే కొంచెం తొందర అయిందని సంతోషపడ్డా. తెల్లారి వచ్చి చూసే వరకు కథం అనుకున్నంత కొలాప్స్ అయిపోయింది. ఏదైనా మనం అనుకున్నట్టయితే మనం ఏ పనైనా చేస్తామో చెప్పండి. ఇది కూడా అంతే. ప్రకృతి నా మీద కన్నెర్ర చేసింది అనుకుంటా. మీరు కూడా నారు పోసినప్పుడు చుట్టుపక్కల ఏదైనా కట్టండి ఫ్రెండ్స్, లేదంటే ఇలాగే జరుగుతుంది. బాధపడ్డా అట్టిగా వచ్చేదేం లేదు. ఎందుకంటే తొక్కినవి అయిపోయినాయి. ఈ జాగ్రత్త అనేది ముందు ఉండాలి. అందుకని ఇవి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇవి చుట్టూ కట్టడానికి పనిచేస్తాయి. ఈ చుట్టూ కడితే ఈరోజు అవి నా నారు మంచిగా ప్రశాంతంగా పెరిగేది. థ్యాంక్ యూ.